మన ప్రార్థన ఎవరు వినాలి? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటల ద్వారా మన జీవితం దేవునికి ఇష్టమైనదిగా మారితే అదే కదా మనకు దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను గుర్తించట్లేదంటే మనుషులు నిన్ను గుర్తించాల్సిన పని లేదు. నిన్ను రక్షించిన దేవుడు నిన్ను గుర్తిస్తే చాలు. దేవునికి స్తోత్రం. ఆయన కొరకై ఒక పరిచారకుడుగా, ఒక పరిచర్య చేసే స్త్రీగా, పరిచర్య అంటే ప్రభు కోసమై ఏ పని చేయడానికైనా నా మనసు సిద్ధంగానే ఉంది. కొద్దిమంది చూడండి, మనుషులు గుర్తించే పనులు చేయడానికి ఇష్టపడతారు. దేవుడి కోసం చేసే పనులైనా, దేవుడి కోసం చేసే పనులైనా మనుషులు గుర్తిస్తున్నారంటేనే ఆ పనులు చేస్తారు. మనుషులు గుర్తింపు లేదనుకో, దాంట్లో ఏది కాదు కదా, కాలు కూడా పెట్టరు. హల్లెలూయా. ఎవరు గుర్తించాలి? యేసు ప్రభు అనే మాట మీకు ఎంతవరకు అర్థమైంది? నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. ఏం చేశాడు? ఆయన పరిచర్య చేశాడు.